ఆ ప్రదేశం మనకు గుర్తు చేసింది దావీదు ప్రఖ్యాత షెపర్డ్ కీర్తన. మన ఆత్మలు పునరుద్ధరించబడ్డాయి. ఆశ్చర్యకరంగా అతను తరచుగా పురుషుడిగా కనిపించడంలో విఫలమయ్యాడు, కానీ యువకుడిగా వచ్చాడు. ఒకసారి అతను మమ్మల్ని ధ్యానంలో లోతుగా కనుగొన్నాడు. అతను రొట్టె విరిచే ముందు కృప జపించాడు, తర్వాత హృదయపూర్వకంగా నవ్వాడు. మేము ఆశ్చర్యపోయాము మరియు మేము ప్రార్థనలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఎగతాళి చేస్తున్నావు అని అడిగాం. యెషూవ ఇలా జవాబిచ్చాడు, మీరు మీ స్వంత ఇష్టానుసారం ఆరాధిస్తున్నారని ఊహించుకునే మీ మంచితనాన్ని చూసి నేను నవ్వడం లేదు, కానీ ఎలోహిం యాహ్వే చిత్తం ద్వారా ఆయన స్తుతించబడతాడు. గురువు, మేము బిగ్గరగా చెప్పాము, నీవు దేవుని కుమారుడవు. అతను, నేను నిజంగా ఎవరో మీకు తెలుసని మీరు నిజంగా అనుకుంటున్నారా? ఏ దేశానికి చెందిన వారెవరు నా నిజమైన స్వభావాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు అని అన్నాడు. ఆయన ఉపదేశం విన్నప్పుడు మాలో కోపం రగులుకుంది, మా హృదయాల్లో దుష్ట ఆలోచనలు రేగాయి. మా మూర్ఖత్వాన్ని చూసినప్పుడు అతను ఇలా అన్నాడు, కోపం మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టనివ్వాలి? మీలో ఉన్న దైవిక వెలుగు అయిన ఎలోహిం మీ మనసులలో ఆ అసంతృప్తిని రేకెత్తించాడు. తగినంత పరిణతి చెందిన ఏ పురుషుడైనా లేదా స్త్రీ అయినా ఒక పరిపూర్ణ జీవిని తీసుకువచ్చి నాతో ముఖాముఖిగా రావడానికి అనుమతించండి. మిగిలిన శిష్యులు, మేమందరం ధైర్యవంతులం, కానీ ఎస్సేనుడైన యూదా తప్ప మాలో ఎవరికీ నిన్ను ఎదిరించే శక్తి లేదు, మరియు అతను కూడా నీ కళ్ళలోకి చూడలేడు, అతను తన చూపును తిప్పుకుంటాడు అని జవాబిచ్చారు. నేను మౌనంగా ఉండి, యెషూవ, నువ్వు నిజంగా ఎవరో నాకు తెలుసు అన్నాను. మరియు మీరు ఉద్భవించే చోట నుండి బార్బెల్లో రాజ్యం, దైవమాత, ఆమె జ్ఞానవాద త్రయం, తల్లి, తండ్రి మరియు కుమారుడు, అర్థం చేసుకోలేని గర్భం. ఎలోహిం యాహ్వే అనంతమైన నిరాకార ఆత్మ మరియు ఆటోజీన్స్ యెషూవ నుండి ప్రసిద్ధి చెందింది. పరిపూర్ణమైన, అపరిమితమైన, దాగి ఉన్న కనిపించని మహిమ. అయినప్పటికీ, ఓ రక్షకుడా, నేను పనికి రాని వాడిని.